9th class polynomials chapter exercise 2.2లో థర్డ్ క్వశ్చన్ వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామల్స్ ఇండికేట్ అగైనెస్ట్ దెమ్. సో ఇక్కడ ఒక పాలినామల్ ఇచ్చారు, దాంట్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది జీరోస్ ఆఫ్ ద పాలినామల్ అవుతుందా లేదా అని కనుక్కోమంటున్నారు. అంటే ఏమని అర్థం అంటే ఈ వాల్యూ మనం ఎక్స్ బదులు -1/3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అక్కడ కానీ వాల్యూ జీరో వస్తే దాన్ని జీరో ఆఫ్ ద పాలినామల్స్ అంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం p of x is equal to 3x plus 1. హియర్ x is equal to -1/3. సో x బదులుగా మనం -1/3ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో మనకి ఇచ్చింది ఏమి, p of x is equal to 3x plus 1. ఇక్కడ p of -1/3 is equal to అంటే x ఎక్కడెక్కడైతే ఉందో దాని బదులుగా -1/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x ఉంది కదా, 3x అంటే 3 into x అని అర్థం. సో ఇక్కడ x బదులుగా -1/3 అంటే ఇంటూ -1/3 ప్లస్ 1. ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్, ఇంకేముంటుంది ఇక్కడ -1 ప్లస్ 1 ఏమవుతుంది 0. సో ఇప్పుడు ఏమవుతుంది, x బదులుగా -1/3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామల్ ఏమైపోయింది, వాల్యూ 0 అయింది. అప్పుడు ఇది ఏమవుతుంది, జీరో ఆఫ్ పాలినామల్ అంటారు. దీన్ని ఎలా రాస్తామో చూడండి. సో హియర్ x ఈజ్ ఈక్వల్ టు -1/3 అయినప్పుడు ఈ పాలినామల్ ఏమైంది, 0 అయిపోయింది. ఈజ్ ఏ జీరో ఆఫ్ మనకేమిచ్చారు 3x plus 1. సో ఇలా రాయాలన్నమాట. సో ఏం లేదు, సింపుల్. మనకి ఏ వాల్యూ అయితే ఇచ్చినారో దాన్ని మనం పాలినామల్స్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అక్కడ కానీ వాల్యూ 0 వచ్చిందంటే దాన్ని ఏమంటారు, జీరో ఆఫ్ ద పాలినామల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం. p of x ఈజ్ ఈక్వల్ టు 5x minus పై ఎక్స్ వాల్యూ వచ్చి 4/5. అంటే ఎక్స్ బదులుగా మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, 4/5 సబ్స్టిట్యూట్ చేద్దాం. p of x ఈజ్ ఈక్వల్ టు 5x minus పై. ఇక్కడ 4/5 అంటే ఎక్స్ వాల్యూ 4/5 ఇంటూ 4/5 మైనస్ పై. ఇక్కడ ఏమవుతుంది, న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది, 4 minus పై. సో p of 4/5 వాల్యూ ఎంత వచ్చింది, 4 minus పై వచ్చింది. ఇప్పుడు 0 అవ్వలేదు కదా, కాబట్టి ఏం రాయాలంటే x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ p/x అన్న రాయొచ్చు, లేదా ఆ పాలినామల్ పేరు అన్న ఆ పాలినామల్ అన్న రాయొచ్చు. 5x minus పైగా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం p of x ఈజ్ ఈక్వల్ టు x² minus 1. x ఈజ్ ఈక్వల్ టు 1, -1 అంటే ఇక్కడ x బదులుగా 1ని సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలా, -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p of x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, x² minus 1. p of 1 ఎంత, 1² minus 1. 1² అంటే 1 minus 1 అంటే ఏమొచ్చింది, 0 వచ్చింది. సో p of 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ దట్ పాలినామల్. ఏమి, p of x అంటే ఏమి, x² minus 1. సో ఇక్కడే సెకండ్ ప్రాబ్లం చేద్దాం. p of x ఈజ్ ఈక్వల్ టు x² minus 1. ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, p of -1 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1. 1 1s are 1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p of -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, p of -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ p/x. p of x is equal to x plus 1 into x minus 2. Here x is equal to x is equal to -1, 2. సో ఇక్కడ x బదులుగా -1ని 2ని సబ్స్టిట్యూట్ చేసి p of x వాల్యూ 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం ఇచ్చారు, p of x is equal to x plus 1 into x minus 2. ఫస్ట్ p of -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 plus 1 ఇంటూ -1 - 2 ఏమవుతుంది, -1 plus 1 0 అవుతుంది. -1 - 2 ఎంత అవుతుంది, -3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ p of x. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ p of x ఈజ్ ఈక్వల్ టు x plus 1 ఇంటూ x minus 2.
ఇప్పుడు ఏమి ఇంతకుముందు -1ని సబ్స్టిట్యూట్ చేసినాము. ఇప్పుడు 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో P ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 ఇంటూ 2 - 2. 2 + 1 ఎంత 3 ఇంటూ 2 - 2 ఎంత 0. ఇందాక చెప్పాం కదా, 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 అవుతుంది. సో 0. కాబట్టి ఏం రాయొచ్చు మనము, x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ 0 ఆఫ్ P ఆఫ్ x. P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x², x ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు P ఆఫ్ x వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో P ఆఫ్ x ఎంత, x². ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనము, x బదులుగా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో P ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0². 0² ఎంత 0. P ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ 0 ఆఫ్ P ఆఫ్ x. నెక్స్ట్ ప్రాబ్లం, P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు Lx ప్లస్ m, x ఈజ్ ఈక్వల్ టు -m/l. ఇంతసేపు మనము కాన్స్టెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం కదా, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చినారు. వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమి, P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు Lx ప్లస్ m. సో P ఆఫ్ x బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, -m/l. సో Lx అంటే L ఇంటూ x, -m/l ప్లస్ m. సో LL క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే L క్యాన్సిల్ అవుతుంది. -m ప్లస్ m ఏమవుతుంది, -m ప్లస్ m క్యాన్సిల్. సో 0. సో ఇక్కడ ఏం రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు -m/l ఈజ్ ఏ 0 ఆఫ్ P/x. P/x అంటే ఏమి, ఇక్కడ Lx ప్లస్ m. అంటే ఈ పాలినామల్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయ్యింది కాబట్టి దీన్ని 0 ఆఫ్ ద పాలినామల్ అంటారు. P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x² - 1. x ఈజ్ ఈక్వల్ టు -1/√3 2/√3. సో ఎక్స్కి బదులుగా మనం -1/√3 చేసి దాని P ఆఫ్ x వాల్యూ ఎంత ఉందో చూద్దాము. అదేవిధంగా 2/√3 చేసి ఎంత ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేద్దామంటే -1/√3. P ఆఫ్ -1/√3 3 ఇంటూ అంటే x బదులుగా -1/√3 హోల్ స్క్వేర్, x² కదా కాబట్టి -1/√3 హోల్ స్క్వేర్ -1. ఇక్కడ 3 ఇంటూ ఇది చూడండి, స్క్వేర్ అంటే దాన్ని డబుల్ చేయాలి. చూడండి దీన్ని స్క్వేర్ అంటే -1/√3 ఇంటూ -1/√3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1, √3 ఇంటూ √3 ఏమవుతుంది అంటే 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 అవుతుంది. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, 1/3 -1. సో ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్లో ఉండే 3 క్యాన్సిల్ అయిపోతుంది, 1 - 1 అంటే దట్ ఈస్ 0. సో x బదులుగా -1/√3ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామల్. సో x ఈజ్ ఈక్వల్ టు -1/√3 ఈజ్ ఏ 0 ఆఫ్ P/x. ఇప్పుడు 2/√3ని సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుందో చూద్దాం. P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x² - 1. ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, P ఆఫ్ 2/√3 అంటే x బదులుగా 2/√3, 3 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ -1. ఇందాక చేసినట్లు చేద్దాం. 2/√3 హోల్ స్క్వేర్ అంటే 2/√3 ఇంటూ 2/√3. ఏం చేయాలా, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేద్దాం. 2 2s are 4, √3 ఇంటూ √3 ఇందాకే చెప్పాను కదా 3 అవుతుంది. సో దాని ప్రకారం 3 ఇంటూ 4/3 -1. సో అప్పుడు ఏమవుతుంది, 3 3 క్యాన్సిల్ అవుతుంది, 4 - 1 అంటే ఎంత 3. ఇప్పుడు 0 అయ్యిందా, కాలేదు కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామల్ కాదు. సో x ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ P/x. P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x + 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో P ఆఫ్ x మనకి పాలినామల్ ఇచ్చారు 2x + 1, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు P ఆఫ్ x వాల్యూ 0 అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x + 1.
సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/2 ప్లస్ 1, 2 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2. ఇక్కడ 0 అయిందా? కాలేదు. కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుందా? కాదు. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p/x. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద 0 ఆఫ్ ద పాలినామల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. మనం ఇంతకుముందు థర్డ్ ప్రాబ్లం చేసిన దానికి పూర్తిగా రివర్స్. అక్కడ వచ్చి మనకు ఒక వాల్యూ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుందా లేదా కనుక్కోమన్నారు. ఇక్కడ ప్రాబ్లంలో ఏమిటంటే ఏ వాల్యూ దగ్గర ఆ పాలినామల్ 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుంది అని కనుక్కోవాలి. అంటే మనం దీంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయము, ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం. అదే కదా అర్థము. x + 5 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఏ వాల్యూ దగ్గర ఆ పాలినామల్ 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుందో లేదో కనుక్కుందాం. ఇది. సో ఫస్ట్ ప్రాబ్లం, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x + 5. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x + 5. అంటే ఇక్కడ ఏమిరా అంటే 0 ఆఫ్ ద పాలినామల్ అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే p ఆఫ్ x అంటే ఎంత? x + 5. అంటే x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదు, మా ఇచ్చిన పాలినామల్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తున్నారంటే మీకు వాల్యూ వస్తుంది. ఇంకేం చేయాలా? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు +5 ఉంది. ఈజ్ ఈక్వల్ టు కాకపోతే ఏమవుతుంది? -5 అవుతుంది. 0 - 5. అప్పుడు ఏమవుతుంది? -5. అంటే దీంట్లో 0 ఆఫ్ ద పాలినామల్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అంటే -5. అంటే -5ని ఈ పాలినామల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. x + 5 కదా, x బదులు ఎంత పెట్టాలా? -5. -5 + 5 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 ఆఫ్ ద పాలినామల్. సో ఏ వాల్యూ దగ్గర 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుంది అని కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x - 5. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో p ఆఫ్ x ఎంత మనకి? x - 5. సో x - 5ని 0 చేయాలి. x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకుముందులాగే చేద్దాం. x - 5 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి. 0ని -5ని ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే +5 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x + 5. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x + 5. ఇప్పుడు ఏం మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే అదే 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుంది. సో p ఆఫ్ x ఎంత? 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఈ +5ని ముందు పంపించండి. ఇప్పుడు మనం నేర్చుకుందాం. 2x ఇక్కడ 0 ఉంది కాబట్టి వదిలేసేయండి. ఇది అర్థం కావడానికి కోసం ఇక్కడ 0తో పాటు పెట్టినాను. ఇంక 0ని వదిలేయచ్చు మనం. 2x ఈజ్ ఈక్వల్ టు +5 ఈజ్ ఈక్వల్ టు అవైపోతే -5. ఇప్పుడు xని 2 ఏం చేస్తూ ఉంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవైపోతే ఎస్ డివైడ్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -5/2. సో x ఈజ్ ఈక్వల్ టు -5/2 వాల్యూ దగ్గర ఈ పాలినామల్ 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుంది. ఓకేనా? నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x - 2. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x - 2. మనకేమి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. p ఆఫ్ x అంటే ఏమి? 3x - 2. 3x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక చెప్పినట్లు ఈ -2ని ఫస్ట్ పంపించాలి. ఈజ్ ఈక్వల్ టుకి పక్క -2 ఈ వైపు వెళ్తే +2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3x. ఈ -2 పంపించేసాం కదా. సో 2. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/3. సో 2/3 ఏమవుతుందిరా అంటే 0 ఆఫ్ ద పాలినామల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x. ఏమి మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. p ఆఫ్ x అంటే ఎంత? 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఏమవుతుంది? 0/3. ఈ పక్క చూడండి, x 3ని మల్టిప్లై చేస్తాం. 3x అంటే 3 × x అని అర్థం. సో ఈ వైపు వచ్చేటప్పటికి డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామల్. నెక్స్ట్ ప్రాబ్లం, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. a వచ్చి 0 కాకూడదు అని అర్థం. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ax ఈజ్ ఈక్వల్ టు 0. x ఏమవుతుంది? మనకి x కావాలి. 0/a.
ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామల్ జీరో ఆఫ్ ద పాలినామల్ అవుతుంది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డి. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ కావాలా, వేరియబుల్ వాల్యూ కావాలా. సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఏమవుతుంది ఈ వైపు వస్తే మైనస్ డి. మనకి ఎక్స్ కావాలా. ఇక్కడ ఎక్స్ సిని ఏం చేస్తూ ఉంది మల్టిప్లై చేస్తూ ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది మైనస్ డి బై సి. సో మైనస్ డి బై సి వాల్యూ వచ్చి ఏమవుతుందిరా అంటే జీరో ఆఫ్ ద పాలినామల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం కనుక్కునిందంతా జీరో ఆఫ్ ద పాలినామల్. థర్డ్ ప్రాబ్లంలో వచ్చి ఒక వాల్యూ ఇచ్చేసినారు, ఆ వాల్యూ వచ్చి జీరో ఆఫ్ ద పాలినామల్ అవుతుందా లేదా కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమిరా అంటే ఏ వాల్యూ దగ్గర అది జీరో ఆఫ్ ద పాలినామల్ అవుతుందో కనుక్కోవాలన్నమాట మనం. సరేనా? మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం కావాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి మీరు.